ప్రజలారా, ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ గురించి ఉందండి ముఖ్యమైన వార్తలు. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దామండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. పండగల మాఫీ నేటి సాయంత్రంలోగా రైతు ఖాతాల్లోకి 7,000 కోట్లు. ప్రతి రైతుకు రుణ విముక్తి, గ్రామాల్లో సంబరాలు చేయండి సీఎం రేవంత్. తొలి విడతలో నేడు 1 లక్ష దాకా మాఫీ, నెలాఖరులోగా 1.5 లక్ష, ఆగస్టులో 2 లక్షలు వరకు రుణాలన్నింటినీ మాఫీ చేసి తీరుతాం. కేసీఆర్లా మేము మభ్య పెట్టడం లేదు. రైతు రుణమాఫీపై రాహుల్ మాట ఇచ్చారు, ఆ మాట నిలబెట్టుకుంటామని గొప్పగా చాటండి. దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. పార్లమెంటు భేటీలో ఎంపీలు ప్రస్తావించాలి. కాంగ్రెస్ ముఖ్య నేతలకు సీఎం రేవంత్ నిర్దేశము. రేషన్ కార్డు లేని వారికి మాఫీ వర్తింపు. బట్టి విక్రమార్క. చూడండి, ప్రజాభవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి శిలాభిషేకం చేస్తున్న కాంగ్రెస్ నేతలు. 11.42 11,42,000 మంది ఖాతాల్లోకి నగదు. ఈ కుబేరుతో 7,000 కోట్లు జమ. 20 మంది రైతులకు సీఎం చేతుల మీదుగా చెక్కులు పంపిణీ. నేటి ఉదయం బ్యాంకర్లతో రేవంత్ భేటీ. చూడండి, తెలంగాణ ప్రజలకు, రైతులకు అందరికండి రేవంత్ రెడ్డి గారు మాట చెప్పాడు, మాట నిలబెట్టుకుంటున్నారండి. రైతులకు అందరికీ 2 లక్షల రూపాయలు ఉన్న వాళ్ళకి అందరికీ రుణ విముక్తి చేస్తా అన్నాడు ఎలక్షన్ టైంలో. అదే ఈరోజు చేసి తీరుతున్నాడండి. దట్ ఈజ్ రేవంత్ రెడ్డి గారు అంటే, సీఎం అంటే అది. చెప్పాంలే, ఎలక్షన్లు పడ్డాము, గెలిచినామని చూద్దాంలే అని అనుకోలేదు ఆయన. ఉచిత బస్సు అన్నాడు, ఉచిత బస్సు ఫ్రీ ఇచ్చాడు. గ్యాస్ సిలిండర్లది 500 గ్యాస్ సిలిండర్లది అన్నాడు, అది ఇచ్చాడు. కరెంటు 200 యూనిట్ల లోపు కరెంటు ఫ్రీ అన్నాడు, అది ఇచ్చాడు. రైతులకు రుణమాఫీ అన్నాడు, అది ఇచ్చాడు. డిఎస్సి పెడతా అన్నాడు, డిఎస్సి పెట్టాడు. ఒక్కొక్కటి అన్నీ చేసుకుంటూ పోతున్నాడండి రేవంత్ రెడ్డి గారు. ఆల్మోస్ట్ చెప్పిన హామీలన్నీ చేసుకుంటూ పోతున్నాడు. ఉద్యోగాలకు అన్నాడు నోటిఫికేషను, కానిస్టేబుల్ పోస్టులకు, వాటికి పోస్టులకు కూడా నోటిఫికేషన్లు ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నిరుద్యోగులకు కూడా నోటిఫికేషన్లు ఇస్తూ ఒకటి నడుపు చేసుకుంటూ పోతున్నాడండి. ఎందుకంటే ఇంతకుముందున్న ప్రభుత్వము లక్షల కోట్ల అప్పులు చేసేసింది. ఈ అప్పులను తీర్చుకుంటూ, వడ్డీలు కట్టుకుంటూ, ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ అన్ని లక్షల కోట్ల అప్పులు ఉండడం వల్ల దానికి పోతే మనం వడ్డీ కట్టాలి కదండి. చెప్పండి, నెలకు 7,000 కోట్లు వడ్డీ కట్టాలంట. 7,000 కోట్లు. చూడండి, ఆ 7,000 కోట్లు వడ్డీ కట్టి ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు అన్నీ చేసుకుంటూ, మళ్ళీ రుణమాఫీ, బస్సులు అన్నీ చేసుకుంటూ రేవంత్ రెడ్డి గారు, మన సీఎం గారు చాలా మంచి పనులు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారండి. అదే రేవంత్ రెడ్డి గారి యొక్క గొప్పతనం. తెలంగాణ ప్రజలకు ఇట్లాంటి సీఎం దొరకడమే మన అదృష్టంగా భావించుకోవాలండి. అలాగే జోరాలకు బిరబిరా కృష్ణమ్మ. ఆల్మటికి భారీగా వరదు. నారాయణపూర్ నుంచి 62.955 క్యూసెక్కుల నీరు విడుదల. శ్రీశైలానికి 3,585, సాగర్కు 21.481 క్యూసెక్కులు. గోదావరికి కొనసాగుతున్న వరద. భద్రాచలంలో పెరుగుతున్న నీటి మట్టం. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు. ఇందూరు, ములుగు జిల్లాల్లో భారీగా. నవీన్పేటలో 15.54, వెంకటాపురంలో 10.7 సెంటీమీటర్ల వర్షపాతము. చూడండి, వర్షపాతాలు బాగా పడుతున్నాయి. వాటర్ కూడా ప్రాజెక్టులోకి మెల్లగా వస్తున్నాయండి. రుణమాఫీకి ఎన్సీడీసీ రుణము 5,000 కోట్ల కోసం సర్కారు ప్రయత్నాలు. షాతో సీఎం సంప్రదింపులు. ఆ సొమ్ము సహకార మాఫీకి. నిన్న కర్ణాటకలో మన గవర్నర్లు సిద్ధరామయ్య గారు చేసింది స్నానికులకు. అక్కడ స్నానికులకే 70% అని బిల్లు పెట్టాడండి. ఆ బిల్లు వ్యతిరేకత రావడంతో ఎనికి తగ్గిందండి. ఏ గవర్నమెంట్ అలా పెడితే ఏ కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు అవన్నీ అక్కడ డెవలప్మెంట్ కాలేవండి.
ఒక రాష్ట్రంలో బతకాలంటే అన్ని రకాల ప్రజలు, ఎక్కడెక్కడ వచ్చిన వాళ్ళ ప్రజలు ఉంటే, ఇప్పుడు హైదరాబాద్ చూడండి ఎంత డెవలప్మెంట్ అయిందంటే కారణం ఎక్కడెక్కడోలో వచ్చి ఇక్కడ బతికారు, డెవలప్ చేశారు. మాది హైదరాబాద్ అని డెవలప్ చేయబడి ఇంత హైదరాబాద్ అయింది. కాబట్టి అలా బిల్లులు పెడితే ఉన్న కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ దెబ్బతింటాయండి. స్థానిక కోటాపై ఎనిక్కి, కన్నీడులకు రిజర్వేషన్లపై భారీ రగడ, కర్ణాటక పారిశ్రామిక వర్గాల్లో కలకలం, ఐటీ కంపెనీలకు భారీ నష్టమని నిపుణుల ఆందోళన, రాజ్యాంగ వ్యతిరేక బిల్లు పై ఐటీ కంపెనీలను బెదిరించేలా ఉంది అసోచాం, కంపెనీలను తరలి వెళ్లే ముప్పు నాస్కాం, నిపుణులతో చర్చిస్తా మంత్రి పటేల్, బిల్లుపై నిర్ణయం తాత్కాలిక వాయిదా, సీఎం సిద్ధరామయ్య ట్వీట్ చేశాడు. చూడండి, వైద్య శాఖ బదిలీలలో మోసము, బదిలీ తప్పేందుకు ఆఫీసుల బేరర్ల అవతారమెత్తిన ఉద్యోగులు, ఒక్కొక్క సంఘం నుంచి ఆఫీసు బేరర్లకు 300 మందికి పత్రాలు, ఆ యూనియన్కు అసలు గుర్తింపే లేదంటున్న ఉద్యోగులు, అధికార పార్టీ అనుబంధ సంఘం ముసుగులో దందా, 2 కోట్ల మేర వసూళ్లు, నేటి నుంచి శాఖలో బదిలీలు. చూడండి, 2600 ఉద్యోగాలకు 25,000 మంది, కొలువు వేటలో తొక్సిలాట, ముంబై విమానాశ్రయం వద్ద ఘటన, నిరుద్యోగం రికార్డులను బద్దలు. ప్రియాంక, ప్రజావాణి ఫిర్యాదులకు ట్రాఫిక్, ఫిర్యాదు ఏ దశలో ఉండేది అర్జీదారు తెలుసుకోవచ్చు, పరిష్కారం సరిగా లేదని భావిస్తే ఆన్లైన్లో అప్పీలుకి వెళ్ళొచ్చు, అవకాశం కల్పించనున్న ప్రభుత్వం, ప్రక్రియపై అధికారులు కసరత్తు. చూడండి, ఇదేనండి మన రుణమాఫీ నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారు వైకల్య సర్టిఫికెట్ కోసం నకిలీ రేషన్ కార్డు ఎలుగులోకి, పూజ టెత్కర్ మరిన్ని మోసాలు, నకిలీ సర్టిఫికెట్తో మరో యువ ఐఏఎస్. యూపీ బీజేపీలో ముసలం, సీఎం యోగి డిప్యూటీ సీఎం కేపీ మౌర్య మధ్య విభేదాలు, ప్రభుత్వం కంటే పార్టీ పెద్దదని వ్యాఖ్యానించిన మౌర్య, ఏగు తీరుకు నిరసనగా కేబినెట్ భేటీలకు దుమ్మ, ప్రధాని మోడీని కలిసిన యూపీ బీజేపీ చీఫ్ భూపేంద్ర, అజిత్ పవార్కు మహాషాక్, 4 ఎన్సీపీ నేతలు రాజీనామా, శరత్ పార్టీలో చేరతారని ప్రచారము. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల వేళ అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎదురుదెబ్బ తగిలింది. 4 ముఖ్యమైన నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో వారంతా శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరే అవకాశం ఉందని ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో ఎన్సీపీ మహారాష్ట్రలో చితకలబడింది. పంచకట్టతో వచ్చాడనే రైతుకు నో ఎంట్రీ, బెంగళూరులో అన్నదాతకు అవమానము. చూడండి, ఇదేనండి పేపర్లో న్యూస్. అట్లే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.